Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ప్రీవియస్ వీడియోలో మనము ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అని డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, మార్కెట్లో ఏ బుక్స్ బాగున్నాయి అనే దాని గురించి, అండ్ ఫ్రెషర్స్ కానివ్వండి లేకపోతే ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, మ్యాథ్స్ వాళ్ళు ఎలా చేసుకోవాలి, అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పర్టికులర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్కి ఎలా ప్రయారిటీ ఇచ్చుకోవాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ఒక ప్యాటర్న్లో వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. దాంతోపాటు అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా త్వరలో ఫ్రీగానే మన ఛానల్లో అందుబాటులోకి వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి బుక్స్ గురించి మాట్లాడుకునే ముందు కొంతమంది ఎస్టర్డే కమెంట్ చేశారు, ఏజ్ లిమిట్ ఉంటుందా, ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. సో మేల్ అయినా ఫీమేల్ అయినా మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే రైల్వే కాబట్టి మీకు కన్వీనియంట్గా ఉండే పోస్టుల్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది. ఇంకా ఏజ్ లిమిట్కి వచ్చేసరికి మనకి 18 ఇయర్స్లో నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. అయితే దీంట్లో ఎక్సెప్షన్ మన కేటగిరీని బేస్ చేసుకొని 18 నుంచి 36 ఇయర్స్ వరకు పెరగడానికి అవకాశం ఉంది. అంటే అందరికీ కాదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంత ఏజ్ అనేది ఎక్సెప్షన్ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడ బెస్ట్ బుక్స్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, సో సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ దీంట్లో ఉండేది, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. అండ్ ఈ జనరల్ అవేర్నెస్లోనే మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ జీకే కూడా ఉంటుంది. సో ప్రెజెంట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి, బెస్ట్ బుక్స్ ప్రిఫర్ చేస్తుంది ఆర్ఎస్ అగర్వాల్. ఆర్ఎస్ అగర్వాల్లో క్వశ్చన్స్ ప్యాటర్న్స్ కానివ్వండి, ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి చాలా వరకు బాగున్నాయి. అండ్ రీజనింగ్ వచ్చేసి కూడా ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మార్కెట్లో లభిస్తుంది. సో వాటిని మీరు పర్చేస్ చేసుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ జాబ్ కూడా అటెంప్ట్ చేయలేదు అనుకుంటే అది మీ ఒపీనియన్, వెళ్ళాలనుకుంటే కోచింగ్స్కి వెళ్ళండి, లేదు అనుకుంటే 10th వరకే కాబట్టి బేసిక్ లెవెల్లో ఉంటుంది ఈ ఎగ్జాము. సో మీరు ఏదైనా యాప్ని చూసుకొని పర్చేస్ చేసుకొని దాంట్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మేము చాలానే రాస్తున్నాము అనుకుంటే మాత్రము కోచింగ్ ఏం అవసరం లేదు, మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. మన ఛానల్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి అన్ని టాపిక్స్ అవైలబుల్లోకి వస్తూనే ఉంటాయి. సో మ్యాథ్స్ పరంగా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ జనరల్ సైన్స్కి వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ప్రిఫర్ చేస్తే చాలా వరకు బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ 6th నుంచి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం కానివ్వండి లేదా తెలుగు మీడియం కానివ్వండి ప్రిపేర్ అయితే చాలా వరకు బెటర్. ఒకవేళ మీరు ఈ బుక్స్ అన్ని చదవలేమో అనుకుంటే మాత్రము లూసెంట్ మెటీరియల్ ఉంటుంది, సో ఆ బుక్ని మీరు పర్చేస్ చేసుకొని ఈజీగా చదువుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఇవన్నీ కలుపుకొని మనకి 20 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియం వచ్చేసి లూసెంట్ బుక్ని ప్రిఫర్ చేసుకుంటే చాలా వరకు బెటర్. అండ్ తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి హైటెక్ విజయ రహస్యం మనందరికీ సుపరిచితం అనమాట. సో వాటిలో మనకి అన్ని టాపిక్స్ కూడా అవైలబుల్లోకి ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్న తర్వాత మాత్రమే బుక్స్ని పర్చేస్ చేసుకోండి. మీకు ఏ కాన్సెప్ట్ మీద అవగాహన లేదు అనుకుంటే ఈ బుక్స్ మీరు కొనుక్కొని కూడా వేస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్చేస్ చేసుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మ్యాథ్స్, రీజనింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఎలాగో అందుబాటులోకి వస్తాయి కాబట్టి సో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రెషర్స్ వచ్చేసి మీకు ఒపీనియన్ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా యాప్ని తీసుకొని ఫాలో అవ్వడమా లేదా ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవడమా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనము మ్యాథ్స్ స్టూడెంట్స్ అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని గురించి బాగా అబ్జర్వ్ చేయండి.
ఫస్ట్ మ్యాథ్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 మార్క్స్కి వస్తుంది. ఈ టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో మనకి మ్యాక్సిమం అన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకోవాలి. మినిమం ఎన్ని మార్క్స్ రావాలి అనే దాని గురించి ఒక చిన్న థియరీ లాగా మాట్లాడుకుందాము. మ్యాథ్స్ వచ్చేసి మనకి 25కి అట్లీస్ట్ మనకి 20+ అనేది వస్తేనే మనకి చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటాము. రీజనింగ్ 25+ మార్క్స్ అనేది మనం స్కోర్ చేసుకోగలగాలి. అలాగే జనరల్ సైన్స్ వచ్చేసి ఖచ్చితంగా మనము 20+ అనేది స్కోర్ అనేది మనము చేసుకొని ఉండాలి. సో జీకే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఈ 3కి మీరు ప్రయారిటీ ఇచ్చుకొని జీకే కరెంట్ అఫైర్స్కి లాస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. అంటే అసలు చదవద్దని కాదు, లాస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. అట్లీస్ట్ దీంట్లో 5 మార్క్స్ మనము స్కోర్ చేసుకున్నా కూడా చాలా వరకు సేఫ్ జోన్లోనే ఉంటాం. సో ఒకసారి మీరు అన్ని చూసుకుంటే దాదాపుగా 70+లో ఖచ్చితంగా ఉంటారు. 70+ లేదా 70 మార్క్స్ వచ్చినా కూడా మీకు టాప్లోనే పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. రిజర్వేషన్లోనే కాదు, ఓపెన్ కేటగిరీలోనే మీకు ఖచ్చితంగా పోస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే మీరు చెప్పడానికి బాగానే ఉంది, ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పేసి. వన్స్ నువ్వు కూర్చుంటున్నావు అంటేనే ప్రిపేర్ అవ్వడం కోసం కదా. సో ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకుంటే వీటికి సంబంధించి చాలా ఈజీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మూడింటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. సో ఎక్కువ మార్క్స్ దీంట్లో నుంచే వస్తున్నాయి. అంటే టాపిక్స్ని బేస్ చేసుకుంటే ఒకసారి కంపారిజన్ చేసుకుంటే సో జీకే కరెంట్ అఫైర్స్ దాంతోపాటు సోషల్, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ కలుపుకుంటే 20 మార్క్స్. అంటే సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది, మార్క్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అదే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఒకటే టాపిక్, సో ఆ టాపిక్లో నుంచి మనకి మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వచ్చేసి తప్పకుండా మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాల్సింది రీజనింగ్ మీద మాత్రం తప్పకుండా మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎవరైనా చేసుకోవచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వీటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు కొంచెం ఇబ్బంది పడేది మ్యాథ్సే కాబట్టి ఈ మ్యాథ్స్ తప్పకుండా చేసుకోండి. అందరికీ ఉపయోగపడేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా ట్రిక్స్ టెక్నిక్స్తో మన ఛానల్లో ప్రతి టాపిక్ అందుబాటులోనే ఉంది. అండ్ ఆర్ఆర్బీకి సంబంధించింది కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, మ్యాథ్స్ పరంగా మీకు ఏ ఇబ్బంది ఉండదు. సో ఫైనల్గా మీరు కూడా ఈ స్కోర్కి చేరుకోవడానికి అవకాశం ఉండకపోలేదు అనమాట. సో మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా ఇద్దరు కూడా ఒకే మార్క్స్ తెచ్చుకోవచ్చా అనుకుంటే తప్పకుండా అటు ఇటుగా తెచ్చుకోవచ్చు. కాకపోతే మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఈ మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చేసుకుంటాడు అనమాట, అంటే తక్కువ టైం స్పెండ్ చేసి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేయాలి, వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటే మనకి మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో మనము ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి డిస్కషన్ చేసుకుందాము. ఆ తర్వాత మ్యాథ్స్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడము, దానికి సంబంధించి ఒక టెస్ట్ అనేది పెట్టుకోవడము, అండ్ ప్రీవియస్ పేపర్స్లో ఏవైతే అడిగాడో వాటిని కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడము. ఇలా డైలీ మనము చేసుకుంటుంటే ఖచ్చితంగా మంచి స్కోర్తో పోస్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.